దారిలో వెళ్తూ ఉంటావు, 100 కనిపిస్తే వద్దనుకుంటావు, 1000 కనిపిస్తే ఆలోచిస్తావు, 1,00,000 కనిపిస్తే లక్కీ అని కొట్టేస్తావు. 1,00,000 దొరికిందని ఎవరికైనా ఇస్తావా? మరి విలువ మారే కొద్దీ నీ విధానంలో మార్పు ఉంటుంది. కంపెనీలో జాబ్ చేస్తూ నెలకోసారి జీతం, సంవత్సరానికి ఒకసారి హైక్ కోసం I am not interested in lakhs, interested in crores. ఒక్కసారి కొట్టేస్తే దీనమ్మ జీవితం మొత్తం సెట్ అయిపోతుంది. దొరికితేనే క్రిమినల్స్ రా, లేకపోతే ప్రొఫెషనల్స్. నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. You're right. ఓకే, మరేం చేద్దాం? బ్యాంక్ రాబరీ. దీనికేమన్నా ప్రాక్టీస్ అవసరమా? దొంగతనానికి సాధన చేయాలి, దోపిడీకి సాహసం చేయాలి. బీ రెడీ ఫర్ ఇట్. మార్నింగ్ రా. మార్నింగ్. నందు వచ్చాడా? మేము కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాం. మీకు కావాల్సిన పాట కోసం కాల్ చేయండి 04023662366. బోర్ కొడుతుందిరా. అదే నంబర్ ఇచ్చింది కదరా. గుడ్ ఐడియా. హలో, వెల్కమ్ టు మా మ్యూజిక్. నేను మీ సునీతనండి. మీ పేరు చెప్తారా? రుద్రశేఖర్లో సగం. రుద్రనా శేఖరా? చూస్తే తెలివైన దానిలాగున్నావు, కనుక్కోలేవా? సరే, మీ గురించి చెప్పండి. పేరు శేఖర్, ఆ? ఏజు 22+1, ఆహా. హైటు 5.11, వెయిట్ 121. నీ ఎంకమ్మ ఇటు. ఏమండి, ఇన్ని ఏదో క్వశ్చన్స్ అడిగారు కదా, నేను కొన్ని అడగచ్చా? తప్పకుండా అడగండి. మీరు ఛానల్లో జాయిన్ అయినప్పుడు పల్చుగా ఉన్నారు, ఇప్పుడేమో దిట్టంగా ఉన్నారు. మీకు జీతంతో పాటు బొబ్బ కూడా పెడతారా? పువ్వా అంటే? అబ్బా, అది కూడా తెలీదా? వామ్మో. అవన్నీ లైవ్ లో చెప్పరండి. ఆహా, అవునా? సరే, అన్నీ పర్సనల్గా మాట్లాడుకుందాం. సాయంత్రం ఇందిరా పార్క్ రండి. అయ్య బాబోయ్, ఈ టీవీ యాంకర్ గా చేయడం కన్నా రిపోర్టర్ గా చేయడం బెస్ట్ రా బాబు. హలో. ఏయ్, ఆపు. ఏంటి? ఐబీఎండీ బ్యాంకులో హవాలా ద్వారా అవకతవకలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ మూడోసారి నియమించిన కమిటీ ఇవాళ తన నివేదికను సమర్పిస్తూ సదరు బ్యాంకులో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది. We never find such kind of money in this bank. ఇదే మనం కొల్లగొట్టే బ్యాంక్. కమిటీ ఏం లేదంటుంది కదరా. ఏదో ఉందని ఒకసారి వేస్తారు, 3 సార్లు అంటే దేర్ ఈస్ సంథింగ్. బట్ హౌ కెన్ వి ఫైండ్ ఇట్? అదే మనం చేయాల్సిందే. గౌతమ్, నువ్వు బ్యాంక్ సర్వర్ని హ్యాక్ చేయి. యా, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మామా.